మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి. దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ బాగుండాలని, మీ కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలని ప్రతిరోజు దేవుని సేవకునిగా మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా మనం అందరం కలిసి మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు ప్రార్థన చేద్దాం. మన దేశాన్ని దేవుడు క్రైస్తవ దేశముగా మార్చునుగాక, మన రాష్ట్రాన్ని దేవుడు క్రైస్తవ రాష్ట్రంగా మార్చునుగాక. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆ కాలమందు యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశములందు చెదరిపోయిరి. చూడండి దేవుని బిడ్డలారా, అపోస్తుల కాలంలో సంగమునకు జరిగినటువంటి కొన్ని సంఘటనలు, భయంకరమైనటువంటి విపత్తి, సంఘములో గొప్ప హింస కలిగినందున సంఘములో ఉన్నటువంటి ఓన్లీ అపోస్తులు మాత్రమే నిలబడగలిగారు. మిగతా వాళ్ళందరూ కూడా యోదయ సమరయ దేశములకు చెదరిపోయారు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన విశ్వాసం, దేవుని సంఘములో ఉన్నటువంటి మన సహవాసం, దేవునిలో ఉన్నటువంటి దేవుని పైన ఉన్నటువంటి మన ప్రేమ చెదరిపోనిదిగా ఉండాలి, నిలబడగలిగినదిగా ఉండాలి. దేవునిలో ఉన్నటువంటి మనం ఎలా ఉండాలి తెలుసా? రోషం కలిగిన వారుగా, పౌరుషం కలిగిన వారుగా, పట్టుదల కలిగి ప్రార్థించే వాళ్ళుగా మనం జీవించగలగాలి. దేవుని బిడ్డలారా, సంఘంలోనే కాదండి, సంఘంలో గొప్ప హింసలు వస్తాయి, కుటుంబంలో గొప్ప హింస వస్తుంది, వ్యక్తిగత జీవితంలో గొప్ప హింసలు వస్తాయి, దాంపత్య జీవితంలో గొప్ప హింసలు వస్తాయి. ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అనేకమైనటువంటి హింసలు, బాధలు, వ్యక్తిగత సమస్యలు, పరిస్థితులు తారుమారుగా ఉంటాయి. అయినా సరే నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోకూడదు. అపోస్తుల వలె నువ్వు ధైర్యంగా సంఘంలో నిలబడగలగాలి. అపోస్తుల వలె ధైర్యంగా మందిరంలో నిలబడగలగాలి. అపోస్తుల వలె ధైర్యంగా నీవు నీ కుటుంబంలో నిలబడి ప్రార్థనా ఎదుటిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, షద్రక్ మేషక్ అబేద్నెగో కాలంలో దేవుని బిడ్డలారా, వారికి వచ్చినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితిని బట్టి షద్రక్ మేషక్ దేవుని కొరకు నిలబడ్డారు. వారిని తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేశారు. అగ్ని వారిని ఏమన్నా చేయగలిగిందంటే అగ్ని వారిని ఏమి చేయలేకపోయింది. దానియేలుని తీసుకెళ్లి సింహపు బోన్లో వేశారు. సింహాలు ఏమన్నా చేయగలిగినాయా అంటే సింహాలు కూడా ఏమి చేయలేకపోయినాయి. వారి విశ్వాసం బలమైనది, వారి ప్రార్థనా జీవితం బలమైనది, వారు దేవుని కొరకు నిలబడినటువంటి ఆ పరిస్థితి ఎంతో ఉన్నతమైనది. ఈరోజు చూడండి, నువ్వు నిజముగా విశ్వాసంలో ప్రార్థనా జీవితంలో కొనసాగుతూ ఉంటే ఏ హింసలు కూడా నేనేమి చేయలేవు, ఏ బాధలు కూడా నేనేమి చేయలేవు. ఆ రోజున జరిగినటువంటి హింసలు ఈ రోజున కూడా జరుగుతూ ఉన్నాయండి, మన దేశంలో కానీ, మన రాష్ట్రంలో కానీ. ఇంక ఈ సొసైటీలో మనం చూస్తే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. మందిరాలపైన దాడులు, సేవకులపైన దాడులు, స్వార్థ ప్రకటన చేయకుండా అడ్డుకోవటాలు, ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే ఎంత భయంకరంగా కనిపిస్తూ ఉన్నాయి తెలుసా దేవుని బిడ్డలారా. అటువంటి సందర్భంలో కూడా చాలామంది సేవకులు దేవుని సేవను అందిస్తూ ఉన్నారు. ఈరోజు వాక్యం వింటున్నావు కదా, నీ కుటుంబంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని కొరకు నువ్వు నిలబడగలగాలి. ఎవరి వల్లే తెలుసా? అపోస్తుల వల్లే. అపోస్తుడైన పౌలు గారు నిలబడగలిగారు, అపోస్తుడైన శీలా గారు నిలబడగలిగారు, పేతురు లాంటి వారు నిలబడగలిగారు, దేవుని కొరకు హతసాక్షులు కాగలిగారు. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్నావు కదా, దేవుని కొరకు నువ్వు నిలబడు. ఖచ్చితంగా ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. ఓకే, మీ అందరి కోసం నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన గణనామానికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను తండ్రి. ఈరోజు ఎంతమంది అయితే వాక్య సందేశాన్ని విని ఉన్నారో వారందరినీ మీరు దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఈ నూతన సంవత్సరంలో ప్రత్యేకమైన దీవెనల చేత, ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాల చేత మా బిడ్డలందరినీ నింపండి ప్రభువా. హింసకు, బాధలకు, నిందలకు, అవమానాలకు కృంగిపోకుండా, చెదిరిపోకుండా, పడిపోకుండా ధైర్యంగా నిలబడేవారిగా బిడ్డలను ఏర్పాటు చేయండి. ప్రార్థనా యోధులుగా చేయండి నాయన. అలనాడు అపోస్తులు ఎలా అయితే నీ కొరకు నిలబడగలిగారో, నీ కొరకు సాక్షులుగా ఉండగలిగారో,
ఈరోజు ఈ వాక్య సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరూ ధైర్యం కలిగి నీ కొరకు నిలబడేవారుగా ఏర్పాటు చేయండి. వారి విశ్వాసాన్ని స్థిరపరచండి, బలపరచండి. ప్రభువా, నీ సేవకుని యొక్క ప్రార్థన అంగీకరించి మా బిడ్డలందరి జీవితాల్లో అద్భుతం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్.